చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏపీకి మరోసారి బిగ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రానికి అల్పపీడనం ముప్పు పొంచి ఉందని తెలిపింది అమరావతి వాతావరణ కేంద్రం. వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో రేపు కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో ఆగస్టు 23 శనివారం ఏర్పడిన అల్పపీడనం అదే చోట కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి సగటున 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి పైకి వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి కనిపిస్తోంది. ఇది సముద్ర మట్టానికి సగటున 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి పైకి వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి కనిపిస్తోంది. రాబోయే 24 గంటల్లో ఇది జార్ఖండ్ వైపు పశ్చిమ వాయువ్య దిశలో కదిలి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆగస్టు 25న ఉత్తర కోస్తాంధ్ర పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆగస్టు 26వ తేదీన ఉత్తర కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆగస్టు 27న ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ ప్రాంతాలలో కొన్ని చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అయితే తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచన చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఆగస్టు 25 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం రోజున శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇక మరోవైపు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో నదుల వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. ఈ విషయాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అయితే గోదావరి, కృష్ణా నదులలో వరద పూర్తి స్థాయిలో తగ్గే వరకు ఆయా నది పరివాహక ప్రాంత, లోతట్టు గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించింది. శనివారం రాత్రి 8 గంటల సమయానికి కాటన్ బ్యారేజ్ వద్ద ఇన్ అవుట్ ఫ్లో 9.57 లక్షల క్యూసెక్కులు ఉందని తెలిపింది. వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోందని, ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. కృష్ణా నదిలో వరద ప్రస్తుతానికి నిలకడగా ఉందని, ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి హెచ్చరిక ఉపసంహరించినట్లు తెలిపారు. తెలంగాణలో గత 15 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం మాత్రమే పలు జిల్లాల్లో వరుణుడు బ్రేక్ ఇచ్చాడు. అయితే రాష్ట్రానికి మరోసారి వర్షం ముప్పు పొంచి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో ఆగస్టు 25న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.